2021 మెమోరీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. నా గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు ఫోటోస్. ఆల్సో ఇక్కడ సీ అన్‌ఇంటెన్షనల్ మేనిఫెస్టేషన్. సో చూడండి ఇది 2021. ఇప్పుడే నేను మేనిఫెస్టేషన్ అనేది చేసుకున్నాను. మై మేనిఫెస్టేషన్ రిలేటెడ్ బుక్స్ ఇవన్నీ నా అఫర్మేషన్ స్టేట్మెంట్స్. నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మై టైమ్ టేబుల్ అనమాట. అండ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ ఇవన్నీ రాసేసినవే. ఈ పోస్టర్‌లో ఏమున్నాయో కూడా ఈ వీడియోలో అయితే రివీల్ చేసేయబోతున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ కనెక్ట్స్. మన మోస్ట్ రిక్వెస్టెడ్ మేనిఫెస్టేషన్ సిరీస్లో అయితే ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేసేసాం. ఇఫ్ మీరు ఇంకా వీడియోస్ చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దోస్ వీడియోస్. మన ఫస్ట్ వీడియోలో అసలు మేనిఫెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో మన మైండ్ మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి, మెడిటేషన్ చేయాలి, అది ఎలా చేయాలి అన్నది ఫస్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వీడియోలో వచ్చేసరికి బ్రహ్మ ముహూర్తం విశిష్టత, అలాగే నేను అర్లీ మార్నింగ్ లేచి చదువుకోవడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్, అలాగే నా అవార్డ్స్ అండ్ ప్రైజెస్ అన్నీ కూడా బ్రహ్మ ముహూర్తం వీడియోలో అయితే చూపించాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి థర్డ్ వీడియో ఇన్ ఆర్ సిరీస్. మన సిరీస్ నేమ్ మేనిఫెస్ట్ విత్ చాందిని. ఈ వీడియోలో వచ్చేసరికి ది మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ కోసం అయితే చెప్పుకుంటున్నాం. అవే ఎఫర్మేషన్స్. అసలు ఎఫర్మేషన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఓన్లీ జాబ్ కోసమే కాదు కదా. మీరు ఇప్పుడు మేనిఫెస్టేషన్తో మనీని అట్రాక్ట్ చేయొచ్చు, లవ్ లైఫ్, జాబ్, పీస్ ఆఫ్ మైండ్ మేనిఫెస్ట్ చేసి అట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి కదా. ఆ బేసిక్స్లో ఫస్ట్ స్టెప్ మన మైండ్ మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి. సో దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసేసాను. సో సెకండ్ యాక్చువల్ బిల్డింగ్ బ్లాక్ వచ్చేసరికి ఎఫర్మేషన్. ఈ ఎఫర్మేషన్స్తోనే మనం మేనిఫెస్టేషన్ అనేది చేయగలం, అది ఏ టెక్నిక్ అయినా సరే. సో ఈ వీడియోలో ఎఫర్మేషన్స్ అలాగే మేనిఫెస్టేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ కోసం కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ప్రతి వీడియోలో చూపించినట్టు ఈ వీడియోలో కూడా నేను లాస్ట్ ఇయర్ రాసుకున్న ఎఫర్మేషన్స్ చూపిస్తాను. ఆల్సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ పోస్టర్ ఉంది కదా, యాక్చువల్లీ ఈ పోస్టర్ అనేది అఫర్మేషన్స్ పోస్టరే. సో నేను ఈ పోస్టర్లో ఏమున్నాయో కూడా ఈ వీడియోలో అయితే రివీల్ చేసేబోతున్నా. విజన్ బోర్డ్ అండ్ ఇది టైం టేబుల్. సో ఇవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చేయబోతున్నాను. సారీ ఫర్ ఇంటరప్ట్. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మన వీడియోస్ని 97% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ఇఫ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా అర్లీగా నేను వీడియోస్ రికార్డ్ చేసి పోస్ట్ చేయగలను. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఎంకరేజ్ మీ యాజ్ యూ ఆల్ డూ. యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎఫర్మేషన్స్. ఎఫర్మేషన్స్ అన్న వర్డ్ మీరు ఫస్ట్ టైం విన్నారా? ఈవెన్ మేనిఫెస్టేషన్ అంటే కూడా ఏంటో ఫస్ట్ టైం విన్నారా? డోంట్ వరీ, నేను కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో చూసేసాం. సో దాని బిల్డింగ్ బ్లాక్ ఏమని చెప్పా, ఎఫర్మేషన్. అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటి? ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఒక స్టేట్మెంటే మీరు రిపీటెడ్గా చెప్పుకోవడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ అది నిజం అనుకుంటుంది. అంటే ఐఎమ్ సో స్ట్రాంగ్ అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ నిజం నమ్మేస్తుంది. మీరు ఏం చెప్తే అదే ట్రూ అనుకుంటుంది. సో అదేమనుకుంటుంది, ఎస్ ఐఎమ్ సో స్ట్రాంగ్ అంటుంది. అలా కాకుండా అమ్మో నాకు భయం, ఇప్పుడు నేను జాబ్కి అప్లై చేశాను, వస్తుందో రాదో, నేను కన్ఫర్మ్ రిజెక్ట్ అయిపోతా అన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీరే అన్ఇంటెన్షనల్గా ఫామ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కాకుండా పాజిటివిటీని మీ మైండ్కి ఇవ్వడానికి యూజ్ అయ్యేదే ఎఫర్మేషన్. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. దీస్ బుక్స్ ఆర్ మై మేనిఫెస్టేషన్ రిలేటెడ్ బుక్స్ అనమాట. లైక్ ఇక్కడ మీరు చూడండి సిరీస్. అండ్ ఈవెన్ యూ కెన్ సీ హియర్ డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. సో ఇది కూడా ఒక ఎఫర్మేషనే. నా సరౌండింగ్స్ నేను ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటాను అన్నాను కదా. ఇంటి కైండ్ ఆఫ్ స్టిక్కర్స్, ఎఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇది స్టిక్కర్, యాక్చువల్లీ బుక్ మీద నేను స్టిక్ చేసుకున్నా. అండ్ ఐ విల్ షో యూ. ఇవన్నీ నా ఎఫర్మేషన్ స్టేట్మెంట్స్. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎఫర్మేషన్స్తో సబ్ కాన్షియస్ మైండ్ని మీరు రీప్రోగ్రామ్ చేస్తున్నారు, అంటే నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాను అంటే ఏంటి అంటే మనకి 2 kinds ఆఫ్ మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్.
చూసారా మళ్ళీ నేను ఔట్ ఆఫ్ ది టాపిక్‌లోకి వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ ఇది ఔట్ ఆఫ్ ది టాపిక్ కాదు. నేనేం చెప్పినా సరే ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్న ఇంటెన్షన్‌తోనే చెప్తాను. అంటే నేనేం నేర్చుకున్నా ఇన్ డీటెయిల్‌గా నేర్చుకుంటాను. సో, అదే వేలో మీకు కూడా నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం వీడియోస్ లెంతీ అయిపోతున్నాయి. కొంతమందేమో లాగ్ చేస్తున్నాను అంటున్నారు. ఎక్కువ లైక్ ఔట్ ఆఫ్ ది టాపిక్‌లోకి వెళ్ళిపోతే ప్లీజ్ లెట్ మీ నో. నేను ఇవన్నీ కట్ చేసేస్తాను ఈ టాపిక్స్ అన్నీ. సో, ఇప్పుడు మనం కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ కోసం అయితే చూద్దాం. కాన్షియస్ మైండ్ అంటే మీకు నేమ్‌లోనే తెలిసిపోతుంది. మీ కాన్షియస్‌తో మీరు చేస్తారనమాట. ఇప్పుడు కాన్షియస్‌గా అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రోడ్ క్రాస్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక వెహికల్ ఏదో వస్తుంది. సో, మీరు కాన్షియస్‌గా వెహికల్ వచ్చినప్పుడు మీరు స్టాప్ అయిపోతారు కదా! ఇవన్నీ మీరు కాన్షియస్‌గా చేస్తున్న పనులు. ఇప్పుడు సబ్‌కాన్షియస్‌గా అంటే ఏంటి అంటే, మీకు తెలియకుండానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లెట్స్ సే మీకు ఆహ్, డార్క్‌నెస్ అంటే భయం. ఓకే. సో, ఎందుకు భయం పుట్టింది మీకు? మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు చెప్పుకున్నారు. డార్క్‌గా ఉంటే నాకు భయం. డార్క్‌గా ఉన్న ప్లేస్‌కి వెళ్తే నాకు గోస్ట్ వస్తున్న ఫీలింగ్ ఉంటది. ఏదో నెగెటివ్ ఎనర్జీలా అనిపిస్తది. సో, అవన్నీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ఇంజెక్ట్ చేసుకున్నారనమాట. మీరు అదే సబ్‌కాన్షియస్ మైండ్‌కి చీకటిగా ఉంది. అయితే ఏమైంది? నాకు భయమేస్తే హనుమాన్‌జీ నాకు తోడుగా ఉంటారు. సో, ఇదంతా మీరు పాజిటివ్. మీరు పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గా, నెగెటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చేంజ్ అయిపోతది. సిట్యుయేషన్ కూడా కంప్లీట్‌లీ రిలేటెడ్ టు యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. మీరు ఏదైతే దాన్ని నమ్మిస్తారో అదే నిజం అనుకోని, సో, మీకేం కావాలో అది ఇండైరెక్ట్‌గా చేసేస్తది. మేనిఫెస్టేషన్ అంటే ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతాం కదా! సో, మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్రెడీ మీరు పొందినట్టు ఫీల్ అయ్యి, మీరు అది కోడానికి ఏం చేయాలో అవన్నీ మీతో చేయనిస్తదనమాట. సో, హోప్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు రియల్ ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. ఆల్సో నేను చెప్పా కదా! లైక్ ఐ హావ్ ఎ హాబిట్ ఆఫ్ రైటింగ్ అని చెప్పి. ఒకసారి నా బుక్స్ మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను. నేను పీజీలో అయితే స్టే చేస్తున్నాను. పీజీలో స్టే చేస్తూనే నా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో మీకు చూపిస్తా. సో దట్ ఇంటి దగ్గర ఇంకెన్ని బుక్స్ ఉన్నాయో యూ కెన్ ఇమాజిన్. సో వెయిట్ ఐ విల్ షో యూ ఆల్. దీస్ ఆర్ ఆల్ మై బుక్స్. యాక్చువల్లీ ఇవన్నీ పీజీలో ఉన్న బుక్స్. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారేమో, నేను అన్నీ రాసుకున్నవే ఇందులో. అండ్ ఒక్కొక్క బుక్ ఒక్కొక్కటి. లైక్ దిస్ ఈస్ ఫర్ యూట్యూబ్ థింక్ హ్యాపీ. లైక్ ఇది నా ఆఫీస్ బుక్. దిస్ ఈస్ మై జర్నలింగ్ బుక్. ఈ బుక్స్ వచ్చేసరికి నా మేనిఫెస్టేషన్ రిలేటెడ్ బుక్స్. సో ఆల్సో ఈ బుక్స్ అన్ని ఎందుకని అనుకుంటున్నారా? ఆల్రెడీ చెప్పాను కదా! లైక్ నాకు కొన్ని వియర్డ్ హ్యాబిట్స్ ఉన్నాయి. లైక్ నేను మొబైల్‌కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వననమాట. ఎక్కువ ఎడిక్ట్ అవ్వకూడదు అంటే ఇంకొక ఆల్టర్‌నేటివ్ చూసుకోవాలి. సో, నాకు ఏదైనా సరే నోట్ చేయడం, జర్నలింగ్ చేయడం. ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఆల్సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే దిస్ ఈస్ మై జర్నలింగ్ బుక్. సారీ. సీ సీ దిస్ ఈస్ మై జర్నల్ బుక్ అనమాట. టు ది మెమోరీస్ లేన్, మేక్ మెమోరీస్, మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ చాందిని. చూసారు కదా! నేను మీకు సమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చూడొచ్చు. లైక్ ఇవి 2021 మెమోరీస్. 2021 మెమోరీస్ ఇక్కడ మీరు చూడొచ్చు. నా గోల్డ్ మెడల్ ఇచ్చినప్పుడు ఫోటోస్. ఆల్సో ఇక్కడ సీ అన్‌ఇంటెన్షనల్ మేనిఫెస్టేషన్. సో, చూడండి ఇది 2021. ఇప్పుడే నేను మేనిఫెస్టేషన్ అనేది చేసుకున్నాను. సో, దిస్ ఈస్ ది ప్రూఫ్. సో, ఇవన్నీ కూడా నా జర్నలింగ్ రిలేటెడ్ అనమాట. చూసారు కదా! అదంతా నా జర్నలింగ్ రిలేటెడ్. మీకు నా హ్యాబిట్స్ కోసం అండ్ నేను మొబైల్ యూజ్ చేయకుండా లైక్ మొబైల్‌కి ఎడిక్ట్ అవ్వకుండా ఆల్టర్‌నేటివ్ మెథడ్స్ అనేవి నేను ఫాలో అవుతా. సో, అవన్నీ మీకు డీటెయిల్‌గా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే కొంతమంది కామెంట్ చేశారు. నేను ప్రీవియస్ వీడియోలో నేను మొబైల్ ఎక్కువ చూడొద్దు, ఎక్కువ ఎడిక్ట్ అవ్వద్దు అని చెప్పాను. అప్పుడు ఒకరన్నారు, "అక్క మొబైల్ చూడకపోతే మీ వీడియో మేము ఎలా చూస్తాము" అని అన్నారు. సీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పాజిటివ్ అండ్ నెగెటివ్ కదా! మీరు మొబైల్ నుంచి పాజిటివిటీని గ్రాస్ప్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. అలా కాకుండా అంతా కూడా మీరు నెగటివిటీకి లైక్ కొన్ని రీల్స్, షార్ట్స్ అవన్నీ కూడా మనం చాలా టైం స్క్రోల్ చేస్తూ స్పెండ్ చేసేస్తాం. సో, మీరు గ్రో అవ్వకుండా ఆపుతున్నాయి కదా! సో, అవి నెగెటివే. వాటికి ఆల్టర్‌నేటివ్‌గా మీరిలా బుక్‌లో రాసుకోవడం, లైక్ మీరేం చేద్దాము అనుకుంటున్నారు, అవన్నీ కూడా ఒక టైమ్ టేబుల్‌లా ప్రిపేర్ చేసేసుకున్నారు అనుకోండి. ఐ విల్ షో యూ మై టైమ్ టేబుల్ అనమాట. అండ్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ ఇవన్నీ నేను
రాసేసినవే. మీకు నా టైమ్ టేబుల్ రిలేటెడ్ వీడియో కావాలి అన్న ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మీన్ 7th క్లాస్ నుంచి కూడా నేను టైమ్ టేబుల్ అనేది ఫాలో అయ్యేదాన్ని. మేబీ దానివల్లేనేమో నేను ఆర్గనైజ్డ్గా ఉండడానికి. సో ఈ డీటెయిల్స్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే కొంతమంది నన్ను నా ఫోన్ నెంబర్స్ కామెంట్ సెక్షన్లో అడిగారు. బట్ ఐ కాంట్ షేర్ మై పర్సనల్ నెంబర్ కదా, సో షేర్ చేయలేకపోయా. ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్ప్లే చేశాను కదా, ఇన్స్టాగ్రామ్ కి ప్లీజ్ డూ ఫాలో అండ్ కాంటాక్ట్ చేయండి. ప్రీవియస్ వీడియో మన బిజినెస్ సిరీస్ లో 2 వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. మంత్లీ ఒక 50 to 60,000 ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోలో వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేశాను. సో వాళ్ళకి కాల్ చేసి ఈ టైం టేబుల్ రిలేటెడ్ క్వైరీస్ వాళ్ళకి కాల్ చేసి అడిగారంట. సో ప్లీజ్ వాళ్ళనైతే డిస్టర్బ్ చేయొద్దు. ఇఫ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ సర్వీసెస్ ఏమైనా కావాలి అంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, కానీ నా డీటెయిల్స్ కోసం మాత్రం వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వద్దు. నాతో ఏమైనా డిస్కస్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతాను. కమింగ్ టు ది టాపిక్ ఎఫర్మేషన్స్. ఆ ఎఫర్మేషన్స్ని అయితే ఇప్పుడు చూపించేస్తాను మీకు. నేను మీకు చెప్పాను కదా ఈ బుక్లో రాసుకున్నానని చెప్పి, నేను మీకు డీటెయిల్గా చూపిస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మేనిఫెస్టింగ్ ది యూనివర్స్. ఈ బుక్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మేనిఫెస్టింగ్ ది యూనివర్స్, యూనివర్స్ ఇస్ ట్రూత్, లా ఆఫ్ అట్రాక్షన్ అని రాసుకున్నాం. అండ్ ఇవి వచ్చేసరికి ఎఫర్మేషన్స్ అనమాట, నేను ఫాలో అయిన ఎఫర్మేషన్స్. ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి లైక్ కమింగ్ చాప్టర్ ఇదే, నా జాబ్ని నేను ఎలా అట్రాక్ట్ చేశాను అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ అట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్లో నేను ఫెయిల్ అయ్యాను. ఐ విల్ షో యూ దట్ ఇన్ మై కమింగ్ వీడియోస్లో. నేను ఎందుకు ఫెయిల్ అయ్యానో కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు ఎఫర్మేషన్స్ కోసం అయితే చూద్దాం. ఎఫర్మేషన్స్ అన్నీ కూడా జాబ్ రిలేటెడే ఉంటాయి మోస్ట్లీ. జాబ్ని అట్రాక్ట్ చేసుకునే ముందు రాసుకున్న ఎఫర్మేషన్స్, రిమైనింగ్ ఎఫర్మేషన్స్ మీకు ఇక్కడ చూపిస్తాను వన్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసా. ఫస్ట్ వన్, యూనివర్స్ ఆల్వేస్ హియర్స్ యూ. దాని ఇన్ డెప్త్ మీనింగ్ అయితే చూద్దాం. యూనివర్స్ ఆల్వేస్ హియర్స్ యూ అంటే మీరు 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు, కానీ మీరు అనుకున్న జాబ్ ఏదో రావట్లే, మేబీ అది టైం తీసుకుంటుంది. సో దానికోసం మీరు డిస్కరేజ్ అయిపోయి లైక్ నాకు ఈ జాబ్ రాదు, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్, నాకే ఇలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసేసుకుంటారు కదా. సో అలా చేసుకోకుండా మీరు చేసిన ప్రతిదీ యూనివర్స్ చూస్తుంది, వింటుంది, అండ్ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది కూడా. సో అని మీకు మీరు చెప్పుకోండి, లైక్ చందు ఆల్వేస్ యూనివర్స్ హియర్స్ యూ. యూనివర్స్ ఎప్పుడు కూడా నువ్వు చెప్పే మాటలు వింటుంది, నువ్వు చేసే పనులు చూస్తుంది. సో వన్ డే నువ్వు కావాలి అనుకున్నది యూనివర్స్ నీకు ఇస్తుంది. సో ఆ రోజు వరకు నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టుకో అని మీకు మీరు చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకుంటూనే ఉండండి ఇంక రోజు. ఓకే. సెకండ్ వన్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ది యూనివర్స్. మీకు మేబీ ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నారు, లేదా హౌస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, లవ్ లైఫ్ని, మనీని అట్రాక్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మీకు రావట్లేదు అని చెప్పి ఇప్పుడు యూనివర్స్ని, ఇప్పుడు మీరు గాడ్కి ప్రే చేస్తారు, మీరు అనుకున్నవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి గాడ్ని బ్లేమ్ చేయరు కదా. మీకు ఇప్పటి వరకు ఇచ్చిన దానికోసం గ్రేట్ఫుల్గా ఉండండి. మంచి ఫ్యామిలీని ఇచ్చారు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నాకు ఒక మంచి లవ్ లైఫ్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఇలా చెప్పుకోండి, లైక్ చాలా గ్రేట్ఫుల్గా ఉండండి. థర్డ్ వన్, ఐ ట్రస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ మై పర్ఫెక్ట్ జాబ్. అంటే మీరు ఇప్పుడు జాబ్ని సర్చ్ చేసినప్పుడు చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, కానీ ఆ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. అంటే నేను పెట్టే ప్రతి ఎఫర్ట్కి రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయండి, ఆ ప్రాసెస్ని బిలీవ్ చేయండి. మీరు ఫెయిల్ అవ్వచ్చు, మీరు మేబీ రోజుకి ఒక 10-15 జాబ్స్కి అప్లై చేస్తున్నారు, 10-15 కూడా రిజెక్ట్ అయిపోవచ్చు. ఏం చేంజెస్ చేయాలో చూసుకోండి, ఆ ప్రాసెస్ని బిలీవ్ చేయండి, మీ ఎఫర్ట్స్ని ఇవ్వండి. సో అదే ట్రస్ట్ ది ప్రాసెస్. దెన్ ఫోర్త్ వన్, మై డ్రీమ్ జాబ్ ఈజ్ విత్ ఇన్ రీచ్. అంటే నేను అనుకున్న జాబ్ నా దగ్గరలోనే ఉంది, అది నాకు రాబోతుంది. సో నా ఎఫర్ట్స్ అన్నిటికి ఒక రిజల్ట్ అనేది వస్తుంది అయితే అనుకుంటూ ఉండండి. ఐ అట్రాక్ట్ సక్సెస్ అండ్ అబండెన్స్. ఓకే. నెక్స్ట్, ఐఎమ్ ఓపెన్ టు న్యూ జాబ్ ఆపర్చునిటీస్. దెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. మీకు ఎప్పుడు వస్తుంది స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ మీద కాన్ఫిడెంట్గా? మీరు 100%
ప్రిపేర్ అయితేనే. సో, మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తది. మీరు ఎఫర్ట్స్ ఏమి ఇవ్వకుండా, మీరేం ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ హనుమాన్ సంకల్పం లేదా హనుమాన్ చాలీసా చదివేసి, మేనిఫెస్టేషన్ చదివేసి, నేనిలా ఇన్ని మంత్స్ నుంచి చేస్తున్నాను, యూజ్ ఏమీ లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చేసినా మీరు ఎఫర్ట్స్ ఇవ్వకుండా, మీరు ఎంత మేనిఫెస్టేషన్ చేసుకున్నా, హనుమాన్ సంకల్పం చేసినా అది అవ్వనే అవ్వదు. పట్టుకుని మీరేం ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఇప్పుడు మేనిఫెస్టేషన్ వచ్చి మీ ముందు ఆన్సర్స్ పెట్టదు కదా! మీ ఎఫర్ట్స్ ఉండాలి కదా! సో, మీరు ఎంత కష్టపడినా మీరు అనుకున్నది రాకపోతే ఒక వేని క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యేదే ఈ మేనిఫెస్టేషన్ అయినా, హనుమాన్ సంకల్పం అయినా. సో, ఫస్ట్ మీరిది చేసే ముందు మీరు అంత పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నారో లేదో చూసుకోండి. ఓకే? దెన్ ఐయామ్ వర్తీ ఆఫ్ ఫుల్‌ఫిల్లింగ్ ఎ కెరియర్. మీ కెరియర్ మీరు ఎలా కావాలి అనుకున్నారో దానికి మీరు వర్త్. బికాస్ మీరు చాలా కష్టపడి ఉన్నారు. ఎవరికీ ఏమీ హార్మ్ చేయలేదు. యూ హ్యావ్ సో పాజిటివ్ ఆరా. సో, న్యూ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ మై వే. దెన్ ఐయామ్ కేపబుల్ అండ్ డిజర్వింగ్ ఎ గ్రేట్ జాబ్. సో, ఇవి నా అఫర్మేషన్స్. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఈ బుక్కే ఓపెన్ చేసి చూసుకునేదాన్ననమాట. ఇదెప్పుడు? నేను జాబ్‌ని అట్రాక్ట్ చేసుకునేటప్పుడు. వన్స్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చేసింది అండ్ నౌ ఐ వాంట్ సమ్ పీస్‌ఫుల్ మైండ్‌సెట్ అండ్ నాకు నేను ఏం కావాలనుకుంటున్నానో విజన్ బోర్డ్‌లో నేను ఈ ఇయర్‌లో ఏం చేయాలి అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఇవన్నీ చేయాలి అంటే ఇవన్నీ నేను ఫాలో అవ్వాలి. సో, అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మీ మైండ్‌ని మీరు పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీకు ఇవి చూపిస్తాను. ఆల్సో ఇక్కడ మీరు చూడొచ్చు 365 డేస్, 365 వేస్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఐ అట్రాక్ట్ హెల్తీ అండ్ లవింగ్ రిలేషన్‌షిప్. ఇన్ డీటెయిల్‌గా మీకు చూపిస్తున్నాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇదే చూస్తా అనమాట. సో, ఇది నేను పర్సనల్‌గా ప్రిపేర్ చేసుకున్న అఫర్మేషన్స్ పోస్టర్. మీకు రిలేటెడ్ మీరు ఏమనుకుంటున్నారో, మీకు జాబ్ కావాలంటే జాబ్ రిలేటెడ్, లేదా లవ్ లైఫ్ కావాలంటే లవ్ రిలేటెడ్, లేదా మనీ కావాలి అంటే మనీ రిలేటెడ్, అలా మీకు ఏదైతే రిలేటెడో ఆ బోర్డ్‌నైతే మీరు ప్రిపేర్ చేసుకోండి. పోస్టర్‌ని ప్రిపేర్ చేసుకొని మీరిక్కడ స్టిక్ చేసుకోండి. ఇఫ్ మీకు ఇది కూడా మీకేమైనా కావాలి, లైక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న ఐడియా మీకు లేకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. అలాగే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నాను కదా! ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో, ఇదే వీడియోలో ఇంకా కంటిన్యూ చేస్తా. 10, 15 మినిట్స్ అయితే వీడియో వస్తది. సో, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి నేను కమింగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్‌లో నాకు బాగా వర్క్ అయిన టెక్నిక్ కూడా మీకు చెప్తాను. సో, ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ఇఫ్ నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.